వేశారండి పాట అయ్యేలోపు. ఎంత గొప్పగా వేశారో ఇప్పుడు చూద్దాము. అసలు పాపం ఎంత కష్టపడ్డారు. వచ్చిన వాళ్ళు బాగానే వేసేసారు, రానోళ్ళు మటుకు చాలా ఆ చుక్కలు పెట్టుకోవడం, ఆ డిజైన్ చేసుకుని ఏం చేయాలి, దేనికి కలపాలి అర్థం కాక వాళ్ళు ఇవాళ తిప్పలు నేను చూస్తూ ఉన్నాను నిజంగా. ఇప్పుడు ఈ ముగ్గుల కాంపిటీషన్లో అంటే మగోళ్ళ ముగ్గుల కాంపిటీషన్లో ప్రసాద్ గారు ఈయన చుక్కలు అయితే బోల్డ్ పెట్టేశారు. మరి ఫస్ట్ డిజైన్ వేసి చుక్కలు పెట్టారు. మొత్తానికి ఎలాగైతే చుక్కల ముగ్గు బాగానే పెట్టారు. చూపించు లైవ్లో, అలాగా చూపించు. అదే రివర్స్ పెట్టావు, సరి పెట్టు. అంటే కాదు, ఉల్టా. అలా కరెక్ట్గా బాగానే పెట్టారు. మొత్తానికి ఏవేవో ఏంటో వేసారు, ఇక్కడ ఏంటో వేసేసారు. ఇదేదేదో వేసేసారు, మనకు తెలియట్లేదు. మొత్తానికి చాలా బాగా వేశారు ప్రసాద్ గారు. చుక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎవరు, ఇది మల్లేష్ గారు కూడా చాలా చక్కగా కష్టపడి చుక్కలు పెట్టి మొత్తానికి ఓ డిజైన్, ఇది కొంచెం చూపించవచ్చు, ఓ డిజైన్ లాగా మొత్తానికి లాగించారు. ఏం చేయాలి ఆలోచనలో పడ్డారు నిజంగా. పట్టుకో. ఇప్పుడు అందరు చూపిస్తా. రామ్ గారు ఎవరు, రామలింగేశ్వరరావు గారు. ఈయన ఫస్ట్ చుక్కలు టకటకటకట పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఫస్ట్ లైన్లో వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ చుక్కలు పెట్టి మళ్ళీ ఈయన ఇంకా ఏం చేయాలో అర్థం కాకుండా ఇన్కంప్లీట్. చూడండి ఎట్లా చేశారో ఈయన. అసలు దాన్ని ఎలా కలపాలి అసలు అర్థమే కాలే, జీరోలు చుట్టేశారు ఈయన రామలింగేశ్వరరావు గారు. వెరీ నైస్. చిట్టనే గారు ఈయనకి అసలు ఈయన మరీ ఘోరం. ఈయనైతే ఇంకా చుక్కలు ముందు పెట్టారో డిజైన్ పెట్టి చుక్కలు పెట్టారో తెలియదు. ఈయనకి చుక్కలు పెట్టినట్టున్నారు ఫస్ట్, కానీ ఎక్కడి నుంచి ఎక్కడ కలపాలో కదా, ఎక్కడ కలపాలో అసలు ఏంటో ఇది, ఈ ముగ్గ అసలు ఈ బొమ్మ ఏమీ అర్థం కాకుండా ఉంది. అంత గొప్పగా ఉంది ఇది అసలు. చిట్టన్న గారు వెరీ నైస్. ఎలాగైనా కష్టపడ్డారు కదా పాపం. నెక్స్ట్ తెలివైనోడు ఎవరు, గిరి చాలా తెలివైనోడు. ఏం చేశాడు చూడండి, ఇక్కడ ఒక కైట్ వేసి 2 కళ్ళు పెట్టేసి దానికి ముక్కు నోర్లు అన్నీ పెట్టేసి, కైట్కు ఉంటాయి కదా అవన్నీ పెట్టేసి తోక పెట్టేసి దాని లోపల చుక్కలు పెట్టేశాడు. ఎంత తెలివైనోడో. మొత్తానికి నెక్స్ట్ గిరి అయిపోయింది. తీసుకో ఫస్ట్. ఇప్పుడు గంగరాజు గారిది చూద్దాం. గంగరాజు గారి ఎగ్జామ్ పేపర్ ఎలా ఉందో. ఇప్పుడు గంగరాజు గారికి ఏం చేయాలో అర్థం కాలే. ఫస్ట్ బొమ్మ వేస్తారు, ఒక ప్లాంట్ బొమ్మ వేస్తారు. ఆయన మొక్కల్లో ఉంటారో ఏమో బాగా. గార్డెనింగ్, పూల చెట్టు ఏదో రోజ్ ఫ్లవరా, మాకు ఈ బంతి పూలా ఉంది. రోజ్ ఫ్లవర్ అంట. ఇది మొక్కలు వేసారు, చెట్లు ఇది కొమ్మలు వేసారు, ఆకులు కొన్ని ఉన్నాయి కొన్ని లేవు. మొత్తానికి ఈ పక్కన చుక్కలు ట్రై చేశారు, కానీ ఇది ఎలా కలపాలో అర్థం కాలే. గీతలు ఉల్టా పుల్టా ఎలా ఏదో మొత్తానికి 2-3 లైన్లు గీశారు. అది అవ్వలేదు, అందుకే బొమ్మ వేస్తారు ఏదో ఒకట్లే అని. వెరీ నైస్. నెక్స్ట్ నాగేశ్వరరావు గారు. ఈయన ఫస్ట్ వేస్తారు, చక్కగా డిజైన్ వేసి పడేశారు. ఏం చేద్దాం నాకు ఏమి రాదు అనుకుంటూ డిజైన్ వేసి పడేశారు. ఇంకా లాభం లేదు చుక్కలు అన్నాం కదా అని మళ్ళీ చుక్కలు పెట్టి కలిపారు. మొత్తానికి ఎలాగోలా ప్లాన్ చేసి ఆ చుక్కని ఇక్కడికి ఈ చుక్కని ఇక్కడికి మొత్తానికి అటు ఉల్టా పుల్టా చేసి అటు తిట్టు పెట్టి ఈ డిజైన్ మాకు రావు, మాకు ఈ చుక్కల ముగ్గులు రావు నిజంగా. చెక్కినాలు తిప్పినట్టుగా తిప్పారు ఆయన. నిజమే, కరెక్టే. కానీ అట్లాగిట్లా తిప్పి మొత్తానికి మాకైతే మీరు పెట్టే ముగ్గులు మాకు రావు. అయితే అంత గొప్పగా పెట్టారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ట్రాక్స్ అందించే వాళ్ళకి అలాగే తినికి ట్రాక్స్ నుంచి గిరిబాబు చూపించాం కదా, కైట్ వేసాడు తెలివిగా. తినైతే ఇంకా ఏకంగా చక్కగా ముగ్గేశాడు, ఆడపిల్లలా వేసాడు. నిజంగా ఇంట్లో రోజు ముగ్గులు పెడుతున్నట్టున్నాడు మన సాయి. చాలా చక్కగా వేసాడు నిజంగా. ఇది కదా ముగ్గు కరెక్ట్. సో మార్క్స్ దీనికే. అదే ముగ్గులు ఇంట్లో రోజు వాకిలి వచ్చి ముగ్గులు పెట్టేవాడు ఎవడు అంటే ఇక్కడ తెలిసిపోయింది కరెక్ట్గా కదా. కరెక్ట్గా ముగ్గులు పెడుతూ ఉంటాడనమాట. అది ఆఫీస్కి లేట్ వచ్చినా ఆ ముగ్గులు పనిలో ఉంటాడు. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు ఇందులో ఫస్ట్ విన్నర్ ఎవరు అంటే ఎవరు, సాయి ఫస్ట్ విన్నర్. టకటకటకట బాగా నేర్చుకున్నాడు కూర్చుని ముగ్గులు.
ఆ? అయితే పెళ్ళైన తర్వాత పెట్టాడో పెళ్ళి అవ్వకుండా ముగ్గులు పెడుతున్నాడో మనకు తెలీదు. మామూలుగా నార్మల్గా సింగర్స్లో వరకు చూస్తే ఇప్పుడు ఫస్ట్ తను లక్కీ వినర్ సాయి ముగ్గుల్లో మంచిగా పెట్టాడు. ఆడపిల్లలా పెట్టావు, ఆడపిల్ల పుట్టాల్సింది కదా, మగపిల్లాడై పుట్టావు. సెకండ్ అది మామూలుగా ఆయనది శ్రీ ప్రసాద్ గారు యాక్చువల్గా ఇప్పుడు సెకండ్ లక్కీ విన్నర్ కింద తీసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ ప్రైజెస్ ఇష్యూ చేస్తాను తర్వాత. ఓకే, వెరీ నైస్. ఫస్ట్ లక్కీ విన్నర్ సాయి, గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్, బిగ్ అప్లాస్. అండ్ సెకండ్ ప్రసాద్ గారు, వెరీ గుడ్ ట్రై. ఎవ్రీ వన్ చక్కగా ట్రై చేశారు, చాలా బాగుంది. మీ పేపర్స్ చక్కగా చూసుకోవచ్చు, మళ్ళీ రిపీట్ చూసుకోవాలనుకునే చూసుకోవచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత గొప్పగా వేశారో.